హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణ ఫుడీ ఛానల్. సో ఈరోజు మనం కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా కాకరకాయని రౌండ్గా కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయిలో ఆయిల్ వేసి శనగపప్పు ఇంకా మినపప్పు 2 స్పూన్ శనగపప్పుకి 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. దాని తర్వాత లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దాన్ని. సో ఇలా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం దాన్ని మిక్సీ జార్లో తీసుకొని వెల్లుల్లి తొక్కతో వేసుకోవాలి, ఉప్పు, కారం తగినంత, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న కాకరకాయని వేసుకొని దీంట్లో మనం కొంచెం ఒక గ్లాస్ అంతా మజ్జిగ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇలా మజ్జిగలో మనము బాయిల్ చేసుకుంటే ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది. సో ఇలా దగ్గరకు వచ్చేంత వరకు చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయని వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పొడిని వేసుకొని కలుపుకోవడమే. సో అంతే, సింపుల్గా రెడీ అయిపోయిన కాకరకాయ. తర్వాత సర్వ్ చేసుకొని తినడమే. సో మీరు చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ వెల్లుల్లి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.